నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. మనం ఏవియన్ అవాస్కులర్ నెక్రోసిస్ అనే వ్యాధి గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏవియన్ అంటే మనకి హిప్ జాయింట్. ఇది హిప్. ఈ జాయింట్లో ఏమవుతుందంటే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల మనకి నొప్పి వస్తుంది. నొప్పి వచ్చిన తర్వాత మనం ఏదోలే తుంటి నొప్పి కదా అని చెప్పి ఒక టాబ్లెట్ వేసుకుంటాం. లేదంటే డాక్టర్ దగ్గరికి అయితే ఎక్కువైతే వెళ్ళేసి ఎక్స్రే తీపిస్తారు. ఎక్స్రే తీపించిన తర్వాత మనకి తెలుస్తుంది, ఇది ఎంఆర్ఐ తీసుకోండి అని చెప్పి. ఎంఆర్ఐ తీసుకుంటే మనకి అది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో మనకి ఏ స్టేజ్లో ఉందో ఈ ఎంఆర్ఐలో తెలుస్తుంది. ఎంఆర్ఐ తెలిసిన తర్వాత అప్పుడు మనకి స్టార్ట్ అవుద్ది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని. ఇప్పుడు ఉన్నటువంటి ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే మనం ఎక్కువగా 100 మందిలో 70 to 80% కోవిడ్ వల్ల వచ్చేటటువంటి ఏవియన్సే ఎక్కువగా చూస్తున్నాం. కోవిడ్ వల్ల ఎందుకు వస్తుంది అంటే, కోవిడ్ వచ్చి మనం హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత మనకి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. అప్పుడు మనకి రెమెడీస్లో ఇలాంటి ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయి. అవి ఇచ్చినప్పుడు మనం అక్కడ సర్వైవ్ అయ్యి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మనకి 1 year మనకేం ఇబ్బంది ఏమి ఉండదు. దాని తర్వాత నుంచి మెల్లిమెల్లిగా మనకి కాల్లో నొప్పి రావడం, నడుములో నొప్పి రావడం, తుంటిలో నొప్పి రావడం, మెల్లిమెల్లిగా అది నడకలో కూడా చేంజ్ వచ్చేస్తుంది. మనకి లింపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ స్టేజ్ నుంచి మీకు కనుక లింపింగ్ కానీ నడిచే విధానంలో కానీ మార్పు వచ్చిందంటే ఒకసారి ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే స్టేజెస్ తక్కువగా ఉన్నప్పుడు మీకు తొందరగా రికవర్ అవుతుందండి. చాలామంది మన దగ్గరికి వచ్చి 4th స్టేజ్ మీదుగా వచ్చి 4th స్టేజ్ తట్టిన తర్వాత బాల్ కూడా పూర్తిగా షేప్ మారిపోయి మాకు రికవరీ కావాలంటే మాత్రం ఆయుర్వేదంలో కూడా మీకు టైం పట్టుద్ది, గ్యారంటీ ఇవ్వలేము. అదే మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో కానీ ఉన్నారు అంటే మీకు స్టేజ్ పెరగకుండా చేయగలుగుతాం, మేనేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు హిప్ రీప్లేస్మెంట్ అంత దూరం పోకుండా మీకు కంట్రోల్ చేయొచ్చు మన ఆయుర్వేద వైద్య విధానంలో. మీరు బతికినంత కాలం హ్యాపీగా హిప్ అనేది రీప్లేస్మెంట్ లేకుండా మన వైద్య విధానంతో కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ మీకు ఎందుకు ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు ఇప్పుడు కరోనా తర్వాత ఎందుకు వస్తుందంటే, స్టెరాయిడ్ ఏదైనా సరే మనకి కోవిడ్ ద్వారా వచ్చిన ద్వారా కానీ, లేదంటే మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఐ ఉంది, దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దానికి కొన్ని రోజులు మనకి లైట్గా తక్కువ డోసేజ్లోనే మనకి స్టెరాయిడ్ ఇచ్చుంటారు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే. దానివల్ల కూడా మనకి బాడీలో ఆ టాక్సిన్స్ ఉండిపోయి మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆస్మా ఉంది. ఆస్మాకి మనం ఇన్హేలర్ ఎక్కువ వాడుతుంటాం. దానివల్ల కూడా ఈ హిప్ జాయింట్ మీద ఎక్కువగా ప్రెజర్ చూపిస్తుంది. అదేవిధంగా మనకి ఓవర్ డోసెస్, మనకి టైఫాయిడ్ కానీ, లేదంటే ఇతర ఏదైనా కిడ్నీ ప్రాబ్లం కానీ, లేదంటే క్యాన్సర్ కానీ, రేడియేషన్ ద్వారా కానీ, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా దీర్ఘకాలంగా మనం ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్ ద్వారా వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి హిప్ మీద ఇప్పుడు ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. దీనికి మనకి ఫస్ట్ దీంట్లో అలోపతిలో ఏంటంటే కోర్ డికంప్రెషన్ ఒక సర్జరీ ఉంటుంది చిన్నది. దాని తర్వాత అది కూడా తగ్గకపోతే నెక్స్ట్ హిప్ రీప్లేస్మెంట్. ఈ రెండు కూడా మీకు ఎప్పుడు అవసరం అంటే, మీరు నడవలేరు, లేదా యాక్సిడెంట్ అయింది, బాల్ పగిలిపోయింది అంటే ఖచ్చితంగా హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాలండి. అది ఆయుర్వేదంలో కాదు కూడా. కానీ మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో ఉంటే హిప్ రీప్లేస్మెంట్ కానీ లేదా కోర్ డికంప్రెషన్ కానీ అవసరం లేదు. ఎందుకంటే అది పెయిన్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడైతే హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటే అది ఒక 10 years లేదా 15 years, 20 years దానికి గ్యారంటీ ఉంటుంది. కానీ అంత దూరం మీరు వెళ్ళకుండా, మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకుండా ఫస్ట్ ఒకసారి మీరు ఏ గ్రేడ్లో ఉందో చూడండి. మీకు కనుక తక్కువ గ్రేడ్లో ఉందంటే మాత్రం మీరు హ్యాపీగా రికవర్ అయిపోతారు. కానీ మీరు చేసే పనులు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హిప్ మీద ఏదైతే ప్రెజర్ పడుతుందో దాన్ని మీరు అవాయిడ్ చేయకపోతే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకున్నా కానీ మీకు అది రికవరీ కావదు. ఎందుకంటే ఏమేం చేయకూడదు. ఫస్ట్ మీరు 2-wheeler ఆర్ 4-wheeler డ్రైవింగ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ సోఫాలో కూర్చోవడం అవాయిడ్ చేయాలి. కింద కూర్చోవడం అవాయిడ్ చేయాలి. మెట్లు ఎక్కడం కానీ, మెట్లు దిగడం కానీ అవాయిడ్ చేయాలి. తర్వాత మీరు నాన్ వెజ్ కానీ, లేదంటే ఆల్కహాల్ కానీ ఇలాంటివి తగ్గించాలి. నెక్స్ట్ దూకడం, పరిగెత్తడం ఇలాంటివి చేయకూడదు. ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా మీరు కాక్సిక్ కుషన్ అనేది పెట్టుకోండి. దాని మీదనే మీరు కూర్చుంటే మీ హిప్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా అది ఆపుతుంది. ఎందుకంటే అది బ్లడ్ సప్లై తగ్గడం వల్ల మనకి ఏవియన్ అనేది స్టార్ట్ అయింది. ఆ బ్లడ్ సప్లై పెరగాలంటే దాని మీద ప్రెజర్ పడకూడదు.
ప్రెజర్ పడకుండా ఉండాలంటే కింద మనకి సీట్ కింద కుషన్ అనేది వేసుకుంటే మనకి ప్రెజర్ పడకుండా ఉంటుంది, బ్లడ్ సప్లై పెరుగుతుంది. దీనితో మీరు ఖచ్చితంగా బాడీకి ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అంతేగాని ఎక్కువగా ఎక్సర్సైజ్ అంటే ఏదో రోజు 4-5 గంటలు ఎక్సర్సైజ్ చేయడం కాదు. జస్ట్ మీరు కనీసం ఒక 10-15 నిమిషాలు మీ బాడీ కోసం మీరు ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి మీకు బెస్ట్ ఒక 3 ఎక్సర్సైజ్ చెప్తానండి. ఫస్ట్ మీరు స్విమ్మింగ్ ఖచ్చితంగా చేయండి. వీలు కాలేదు అంటే మీకు ఏదైనా పార్క్లో ఒక రాడ్ పట్టుకొని హ్యాంగ్ అవ్వండి. అంటే బాడీని భూమి మీద ఉండకుండా మనకి చేత్తో పట్టుకొని రాడ్ని బాడీని ఊపుతూ ఉంటే బాల్ అనేది కొంచెం మీకు బ్లడ్ సప్లై హిప్కి అందుతుంది అనమాట. అదేవిధంగా బటర్ఫ్లై మనం పడుకొని కాళ్ళు ముడిచి బటర్ఫ్లై ఎప్పుడైతే ఎక్కువగా చేస్తామో దీనివల్ల కూడా మీకు బాగా బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు అలోపతి తీసుకున్నా సరే ఆయుర్వేద ట్రీట్మెంట్ తీయించుకోండి. మీరు మెడిసిన్స్ అలోపతి అయినా వాడుకోండి, ఆయుర్వేదం వాడుకోండి, హోమియో అయినా వాడుకోండి. బట్ మీకు ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ మన దగ్గర ఏవిఎన్కి అద్భుతంగా ఇండియాలో ద బెస్ట్ ఆయుర్వేద వైద్య విధానంలో మనం చేసే వైద్య విధానం అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. మీకు మా దగ్గర కొన్ని వందల మందికి గ్రేడ్లు థర్డ్ ఉండే సెకండ్కి వచ్చింది, సెకండ్ ఉండేది ఫస్ట్కి వచ్చింది. ఇప్పుడు దాదాపు 3-4 ఇయర్స్ నుంచి మనం ఏవిఎన్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి సౌత్ ఇండియాలో ఏవిఎన్కి ట్రీట్మెంట్ చేసే ఆయుర్వేద వైద్యశాల మంది ఒకటే. మీరు ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మా రివ్యూస్ చూడండి, మీరు రిపోర్ట్స్ చూడండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు అద్భుతంగా రిజల్ట్స్ ఉన్నాయి. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన దగ్గర వైద్యం చేస్తాం. ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి, మీకు నచ్చితే మీ ట్రీట్మెంట్ చేయించుకోండి.